ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా 86వ కీర్తన 12, 13 వచనాలు చదువుకున్నాం. 86వ కీర్తన 12, 13 వచనాలు చదువుకున్నాం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవ, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమున ప్రభు దినాన ఆయన యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట మేరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా ఇలాగ చేయడని సెలవిచ్చినటువంటి మాట మేరకు మనం చేరి వచ్చి ఆయన యొక్క శిలువ కార్యాన్ని, శిలువలో మన కొరకు ఆయన చేసిన కార్యమును తలపోసుకుంటూ ఆయన్ను ఆరాధించి ఆయన్ను గణపరచడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. మరి ఆయన్ను మనం ఆరాధించాలి, ఆయన్ను మనం గణపరచాలి అంటే ఖచ్చితంగా ఆ శిలువ వైపు మనం చూడాలి. శిలువలో ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం ఎలాంటిదో మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన మన నుంచి ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో లేక ఏ విధమైనటువంటి ఆరాధన మన నుంచి కోరుకుంటూ ఉన్నాడో అది చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనము ఏది మనసులో పెట్టుకోకుండా ఊరికే వస్తే మాత్రం ఆ విధమైనటువంటి ఆరాధన చేయలేము. కానీ మన మనసులను ఆ విధంగా సిద్ధపరచుకొని శిలువ వైపు చూస్తూ ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనం ఏ స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించాడో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే మాత్రమే మనం కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదు ఎలాగైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో ఆ విధమైనటువంటి ఆరాధన మనం చేయగలము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన దావీదు కీర్తన అని మనం చూస్తాం, 86వ కీర్తన. ఇందులో మరి మొదటి వచనంలో దావీదు ఏమంటా ఉన్నాడంటే, యెహోవా నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. తన యొక్క స్థితి ఏంటో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి అనుభవాలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు ఎప్పుడూ తన స్థితిని మరిచినవాడు కాదు. దావీదు ఎప్పుడు దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి ఆయన తీసుకొని వచ్చాడో దాన్ని ఎప్పుడూ మరిచినవాడు కాదు ఆయన. అది మనం ఆయన కీర్తనలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుకున్న మనం వచనాల్లో కూడా నీ కృప ఎంత అధికమైంది అంటాడు. ఎంత అధికమైంది నీ కృప అంటే అది ఆయనకు అర్థమైంది, ఎంత అధికమైనటువంటి కృప ఆయన చూపించాడు. అంతేకాదు 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటూ, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు అంటాడు. అంటే ఏది మర్చిపోవడం లేదు ఆయన, ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా తన యొక్క స్థితి ఏంటో, నేను దీనుడను దరిద్రుడను అంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, దావీదు దేవుణ్ణి మరి మనం చదువుకున్న భాగంలో పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకముందు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. తర్వాత మనం చదువుకున్న భాగంలోనే 13వ వచనంలో ఏమంటాడంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని అంటా ఉన్నాడు. ఏ స్థితిలో ఉండినాడో, ఎక్కడి నుంచి దేవుడు తప్పించినాడో దాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నేను దీనుడను దరిద్రుడను, పాతాళపు అగాధములో నుండి నన్ను తప్పించి ఉన్నాను. మరి ఈ మాటలు దావీదు చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆయన అనుభవాన్ని బట్టి మనం ఏం చెప్పగలం? మన యొక్క పూర్వపు స్థితిని మనం ఆలోచన చేస్తే మనము కేవలము మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి కొన్ని పదాలను వల్లించగలుగుతూ ఉన్నాం. ఏమని? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అని అంటూ ఉన్నాం. కానీ నిజంగా మన యొక్క స్థితి ఏంటి? దీనులము దరిద్రులముగా ఉన్నటువంటి స్థితి మనకు అర్థమవుతూ ఉందా? ఆ చచ్చిన స్థితి ఏంటో అర్థమవుతూ ఉందా? అది ఊరికే మనం మరి చెప్పుకుంటూ ఉన్నామా అనేది మనమే ఆలోచన చేయాలి. పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ
ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితిని గురించి వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు అని. మరి మన యొక్క అనుభవం ఏంటి? ఏ స్థితిలో ఉండగా దేవుడు మనను తప్పించినాడు? పాపముల చేత నిండినటువంటి వారు, ఆ స్థితిలో నుంచి దేవుడు మనను తప్పించాడు. దేవుని యొక్క శిక్ష నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, దేవుని యొక్క తీర్పు నుంచి మనల్ని తప్పించాడు అనే సంగతి మనకు అర్థమవుతా ఉందా? రక్షించబడ్డాం మంచిదే, కానీ ఏ విధంగా రక్షించాడు, ఎందుకు రక్షించాడు, ఎలాంటి వాటి నుంచి అయినా రక్షించాడు, తప్పించాడు అనే సంగతి మనకు అర్థమైతేనే మనమైన ఆరాధించగలం. పాపముల నుంచి మనల్ని విమోచించాడు, శిక్ష నుంచి తప్పించాడు, ఉగ్రత నుంచి తప్పించినాడు, తీర్పు మహా తీర్పు ఉంది మన కోసం, దాని నుంచి కూడా తప్పించాడు. అందుకే పౌలు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది ఒక ధైర్యం మనకి ఇప్పుడు ఏ శిక్షా విధి లేకుండా చేశాడు దేవుడు. కాబట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించ బదులమై ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, ఆయన యొక్క మరి ఆ స్థితిలో ఉండగా ఆయన అధికమైనటువంటి కృప చూపించాడు అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించాలన్నా, ఆ స్థితిలో ఉన్న మనల్ని రక్షించాలన్నా మరి మన యొక్క నీతి క్రియలు ఏమి కనపడడం లేదు, మనలో ఏ మంచి కనపడడం లేదు. కాబట్టి కేవలం ఆయన యొక్క కృప అనడం లేదు, అధికమైనటువంటి కృప. కేవలం కృప కాకుండా అధికమైనటువంటిది అంటే ఆ స్థితిలో ఉన్నవారిని బయటికి తీసుకురావడం అనేది అసాధ్యం. వాని కొరకు ఒక మంచివాడు పూటపడడం అనేది అసాధ్యం. అటువంటిది దేవాది దేవుడే మన కొరకు పూటపడ్డాడు. అధికమైనటువంటి కృప. ఏ క్రియలు మనలో లేవు, ఏ కారణాలు లేవు. అందుకే ఎఫెసీలకు రాస్తూ కూడా అంటాడు చూడండి, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప మాత్రమే, అధికమైనటువంటి కృప. ప్రియమైన వాళ్ళరా, అది దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయనను పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం, తాను తన యొక్క స్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉండగా ఆయన రక్షించాడో, ఏ విధమైనటువంటి కృప ఆయన పట్ల చూపించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, చూడండి 86వ కీర్తనలో దావీదు యొక్క కొన్ని అనుభవాలు మనం చూస్తే, ఎప్పుడైతే అధికమైనటువంటి కృప దేవుడు చూపించి దీనుడుగా దరిద్రుడుగా ఉండగా, మరి ఏదో పాతాళంలో కదా, పాతాళపు అగాధములో ఉన్నప్పుడు ఆయన తప్పించినాడు అనే అనుభవం కలిగినటువంటి ఈ యొక్క దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే 2వ వచనంలో, నేను నీ భక్తులను అంటా ఉన్నాడు. నేను నీ భక్తులను అంటే భక్తి కలిగినటువంటి జీవితం జీవించినవాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించక పూర్వం ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దీనుడను దరిద్రుడను, పాతాళపు అగాధములో నుండి నన్ను తప్పించినావు, అంతగా నా పట్ల అధికమైన కృప చూపించినావు, కాబట్టి నేను నీ కొరకు భక్తిగా జీవించగలుగుతా ఉన్నాను. చెప్పగలమా ఈరోజు? నేను భక్తిగా జీవిస్తూ ఉన్నాను. ఆరాధించే మనం భక్తి జీవితం ఉందా మనలో? గడిచిన వారం అంతా దేవునితో మనకున్న సంబంధం చూస్తే కింద ఇంకొక మాట అంటాడు 3వ వచనంలో, ప్రభువా దినమెల్లా నేను నీకు మొరపెడతా ఉన్నాను. అంటే దినమంతా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దినమంతా అంటే ప్రతిదినం ఆరాధించడానికి వస్తున్నటువంటి మనం ఈ వారమంతా దేవునితో మనకున్న సంబంధం ఏంటి? దీనులముగా దరిద్రులముగా పాతాళపు అగాధములో వెళ్ళవలసినటువంటి మనల్ని ఆయన అధికమైన కృప చూపించి మనల్ని రక్షిస్తే, మన పాపం నుంచి మనల్ని విమోచించి, శిక్ష నుంచి తప్పించి, తీర్పు నుంచి తప్పించి మనకింత గొప్ప భాగ్యం ఇస్తే, మరి ఆయన విషయంలో భక్తి జీవితం మనకుందా? భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నామా? దినమల్లా ఆయన దగ్గర గడపగలుగుతూ ఉన్నామా? ఆయనతో మనకున్న సంబంధం ఏంటో మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. 4వ వచనంలో అంటాడు, ప్రభువా నా ప్రాణం నీ వైపునకు ఎత్తుతున్నాను. ఆయన యొక్క ప్రాణం ఎవరి వైపు ఉంది? దేవుని వైపు ఉంది. పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా, విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ. అంటే ఎవరు చూడాలి? యేసు వైపు.
నమ్మినటువంటి బిడ్డలు, నమ్మిన విశ్వాసులు ఎల్లప్పుడూ యేసు వైపే చూచేటటువంటి జీవితం ఉండాలి. ఈ జీవితం దావీదు కలిగి ఉన్నాడు. దీనుడుగా దరిద్రుడుగా ఉండగా పాతాళపు అగాధంలో ఉన్నటువంటి ఆయన్ను దేవుడు అధికమైన కృపచేత పైకి లేవనెత్తాడు. అటువంటి దావీదు భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నాడు. దినమెల్లా దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. తర్వాత తన యొక్క దృష్టి అంతా దేవుని వైపే పెట్టుకొని ఉన్నాడు. ఇలాంటి ఒక అనుభవాలు కలిగినటువంటి దావీదు ఏం తెలుసుకున్నాడు? ఈ యొక్క భక్తి జీవితం ద్వారా, దినమెల్లా ఆయనతో గడపడం ద్వారా ఏం తెలుసుకున్నాడు అంటే, చూడండి 26వ కీర్తనలోని 5వ వచనంలోనికి వస్తే, ప్రభువా నీవు దయాళుడవు. ఆయనకు అర్థమైంది, నువ్వు చాలా మంచివాడవు నాయన. అది ఉట్టి మాటలతో చెప్పడం లేదు దావీదు. ఈనాడు మనం చదివి దయాళుడవు అని మనం అంటాం కదా, ప్రార్థన చేస్తాం. కానీ ఆయన దయాళుత్వాన్ని మన అనుభవంలో కలిగి ఉన్నామా? దావీదుకు అనుభవం ఉంది. ప్రభువా ఏ స్థితిలో ఉండగా దేవుడు ఆయనను రక్షించుకున్నాడో, పైకి లేవనెత్తినాడో అది ఆయనకు అర్థమైంది. కాబట్టి భక్తి జీవితం జీవిస్తూ ఉండగా ఆ యొక్క జీవితం ద్వారా, దినమెల్లా ఆయనతో గడపడం ద్వారా ఆయనకు అర్థమైంది దేవుడు దయాళుడు అని. అంతేగాని ఊరికే ఏదో చదివి తెలుసుకున్నటువంటి వాడు కాదు. ఆయన దయాళుడు అంటా ఉన్నాడు. తర్వాత 8వ వచనంలోనికి వస్తే ఏమంటాడంటే, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. దేవుని దగ్గర కాలం గడుపుతూ భక్తి జీవితం జీవిస్తూ ఉండగా ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు దయాళుడు, ఆయన మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు, ఆయన అద్వితీయ దేవుడు. అంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొకడు లేడు అని తెలుసుకున్నాడు. ఈ అనుభవాలు దావీదు కలిగి ఉన్నట్టుగా చూస్తాం. 9వ వచనం కూడా అంటాడు, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు. ఇవన్నీ దావీదు అనుభవాలు, ఊరికే వట్టి మాటలు చెప్పడం లేదు. దావీదు యొక్క అనుభవాలు. నేను దీనుడను దరిద్రుడను, పాతాళపు అగాధంలో ఉన్నటువంటి వాడిని, నీవు అధికమైనటువంటి కృప చూపించి నన్ను మరి ఆ స్థితిలో నుంచి లేవనెత్తినావు. కాబట్టే నేను భక్తిగల జీవితం జీవిస్తూ దినమెల్లా నేను నీకు మొరపెట్టుకుంటూ నీతో సంబంధం కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. జీవిస్తూ ఉండగా నువ్వు దయాళుడు అని తెలుసుకున్నాను, నీవు మహాత్మ్యము గలవాడు అని తెలుసుకున్నాను, ఆశ్చర్యకార్యములు చేసేవాడు అని తెలుసుకున్నాను, నీ ఒక్కడివే అద్వితీయ దేవుడు, నీవే దేవుడు అని నేను తెలుసుకున్నాను ప్రభువా అని అంటూ ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఆయన 12వ వచనంలోకి వచ్చేసరికి, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమైన వాళ్ళారా, ఊరికే చెప్పడం లేదు నా పూర్ణ హృదయంతో అని. ఎక్కడి నుంచి వచ్చింది పూర్ణ హృదయం అంటే? ఈ అనుభవాలు ఉన్నాయి దావీదుకు, నీకు నాకున్నాయి అనుభవాలు. ప్రేమైన వాళ్ళారా, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడో మనకు తెలుసా? మన పూర్వపు స్థితి ఏంటో తెలుసా? చచ్చిన స్థితిలో ఉంటే ఆ చచ్చిన కంపి ఏంటో మనం ఎరుగుదుమా? ఆ స్థితిలో ఉండగా దేవుడు నీ దగ్గరికే సువార్తను పంపించి, నువ్వు వినకపోయినా, నువ్వు ఎన్నోసార్లు త్రోసిపుచ్చినా, దినమెల్లా చేతులు చాపినటువంటి ఆ ప్రభు, నీ మీద నా మీద ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు అధికమైనటువంటి కృప చూపించి మనం రక్షించుకున్నాడు. ఆ యొక్క స్థితిలో నుంచి మనం లేవనెత్తినాడు ఆయన. లేకపోతే ఎక్కడ ఉండాలి? మనం పాతాళంలో ఉండవలసిన వారం, దేవుని యొక్క శిక్షకు లోనైనటువంటి వారం, ఆయన ఉగ్రతకు లోనైనటువంటి వారం మనం. ప్రేమైన వాళ్ళారా, ఆ స్థితి మనం ఎరగగలిగితే, అంతేకాదు ఎప్పుడైతే ఆ అనుభవాల గుండా మనం వచ్చి ఏం చేయాలి? మనం భక్తి జీవితం జీవించాలి, దినమెల్లా ఆయనతో సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేకుండా ఆయన ఎలాగ ఆరాధించగలం? సంబంధం కలిగినప్పుడు ఆయన ఎవరో అర్థమవుతా ఉంది. ఆయన దయాళుడు, మహాత్మ్యం గలవాడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు, ఆయన అద్వితీయ దేవుడు, నీ వంటి వాడు ఇంకొకరు లేడు. ఈ అనుభవాల గుండా వచ్చి ఇప్పుడు అంటా ఉన్నా, నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమైన వాళ్ళారా, ఈ దినం ఇలాంటి హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా? తర్వాత నీ నామమును నిత్యము మహిమపరిచేది. ఎందుకు ఈనాడు మనం పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతా ఉన్నాం? తర్వాత ఆయన నామం నిత్యము మహిమపరచాలి. ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు కొంచెం మహిమపరుస్తాం, కొంచెం ఆయనకు సమయం ఇస్తాం, కొంచెం ఆయన ఏదో హెచ్చించాలని చూస్తాం. అంతేగాని నిత్యము అలా ఉండగలుగుతూ ఉన్నామా? పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నామా అంటే చాలాసార్లు లేదనే చెప్పాలి. కారణం ఏంటంటే ఈ అనుభవాలు మనకు లేవు. దావీదుకున్న అనుభవాలు మనకు లేవు.
దావీదు ఎరుగు, నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి వాడిని, అక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి అత్యధికమైన కృప చూపించి ఆ యొక్క సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టాడు అని. మరి నిన్ను నన్ను కూర్చుండబెట్టలేదా? మనకు అర్హత లేదు. ఏ సింహాసనం ఆయనైనా ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన్నే అంటా ఉన్నాడు అధికమైన కృప అని. నిన్ను నన్ను ఇగో ఏ సింహాసనం మీద అయితే దేవుడు కూర్చున్నాడు, ఏ సింహాసనం మీద అయితే తన కుమారుని కూర్చుండబెట్టుకున్నాడు, అదే స్థానంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టుకున్నాడు. ఎఫెసీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం, చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఇది మన స్థితి. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ప్రేమైన వాళ్ళారా, ఇంత ధన్యత దేవుడిస్తే పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నామా? ఎలాంటి హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం? అలాగ లేని పక్షంలో ఆయన ఎంత దుఃఖపడతాడో కూడా మనం ఆలోచించాలి. ఏదో పెదవులతో మనం స్తుతించగలుగుతూ ఉన్నాం, ఏ అనుభవాలు లేకుండా పెదవులతో స్తుతిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఏదీ లేదు, ఊరికే మౌనంగా ఏదేదో మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయో తెలియదు, మన యొక్క మనసు ఎక్కడ ఉంటుందో తెలియదు, రొట్టె విరుస్తూ ఉన్నాం, పాత్రలో పాల్పంపులు పంచుకుంటూ ఉన్నాం. ఆయన ఎంత దుఃఖపడాలి? ప్రేమైన వాళ్ళారా, దావీదు కంటే కూడా అత్యధికమైన కృప నీ పట్ల నా పట్ల చూపించాడు ఆయన. దిగజారిన స్థితి, పాతాళపు అగాధంలో ఉండవలసిన వారు, దేవుడి యొక్క ఉగ్రత మన మీద ఉన్నది. పనికిరాని మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎంతగా ఆయన స్తుతించాలి, ఎంతగా ఆయన పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదాల మీద సాష్టాంగపడి, ప్రభువా నేను ఎంతటి వాడను నాయన, నేను ఎంతటి వాడను, ఎంత అత్యధికమైన ప్రేమ నా పట్ల చూపించావు. నేను ఏ స్థితిలో ఉండగా నన్ను ప్రేమించావు. నన్ను ఎవరూ ప్రేమించేవారు లేరు, అలాంటి స్థితిలో నన్ను ప్రేమించావు. నా కొరకు ప్రాణమే ఇచ్చావు కదా నాయన. గొప్ప శిక్ష నుంచి నన్ను తప్పించావు, నిత్య నరకాగ్ని నుంచి నన్ను తప్పించావు, నీతో కూడా కూర్చుండబెట్టుకున్నావు అని ఆయన్ను ఆరాధించగలిగితే అట్టి ఆరాధన మరి ఆయన ఆగ్రహించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, బల్లను మనం సమీపించినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని పిలిచినాడు. నేను దీనుడను, దరిద్రుడను, పాతాళపు అగాధంలో ఉన్నటువంటి వాడిని. ఆ స్థితిలో ఉండగా నన్ను రక్షించాడు. రక్షించిన ఆ ప్రభువుతో నేను సహవాసం కలిగి ఉన్నాను. దినమెల్లా ఆయనతో నేను సహవాసం చేస్తూ ఉన్నాను. ఆయన ఎవరో నేను తెలుసుకున్న తర్వాత నా పూర్ణ హృదయంతో ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఇట్టి అనుభవం కలిగి ఆరాధించగలిగితే దేవుడు ఆ ఆరాధనను ఆగ్రానిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆగ్రానించని ఆరాధన మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి అలాంటి హృదయాలు కలిగి ఆయన కోరిన విధంగా విరిగి నలిగినటువంటి హృదయాలతో ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.